బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్కే బీచ్ రోడ్లోని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అసలు ఎలా జరిగింది ఏంటిది అనేది మనకు క్లియర్గా తెలుస్తోంది. అసలు ఎలా జరిగింది ఏంటిది అనేది ఇంకా క్లియర్గా అయితే తెలియలేదు. కానీ పొగలు మాత్రం దట్టంగా అలుముకున్నాయని తెలుస్తోంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్తో అయితే చేపట్టిన ఫైర్ డిపార్ట్మెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్తో అయితే మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఇక విశాఖలో అయితే భారీ అగ్ని ప్రమాదమే జరిగిందని చెప్పాలి. ఇంకా ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది అయితే ఇంకా మనం చెప్పలేము. సో చూస్తున్నట్లయితే ఇక ఆర్కే బీచ్ రోడ్లో అయితే హోటల్ అయితే భారీగా అయితే అగ్ని ప్రమాదంలో జరిగింది. ఇక దాని పక్కనున్న వాటికి ఏమైనా ఈ మంటలు వ్యాపించాయా లేదా అనేది అయితే ఇంకా మనకు క్లియర్గా తెలుస్తోంది. వ్యాపించినట్టుగానే మనకు క్లియర్గా తెలుస్తోంది. ఇక ఈ పొగతో అయితే బీచ్ అంతా ఈ దట్టమైన పొగతో అయితే ఆర్కే బీచ్ రోడ్డు మొత్తం అయితే దట్టంగా నిండిపోయిందనే చెప్పాలి. విశాఖలో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పాలి. ఇక ఆర్కే బీచ్ రోడ్లోని ఓ హోటల్లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాండురంగాపురం మత్స్యదర్శిని పక్కనే ఉన్న రెస్టారెంట్ కమ్ రిక్రియేషన్ సెంటర్ డైనో పార్క్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఇక ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? స్వాతి, ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ కూడా షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బీచ్ రోడ్ లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ డైనో పార్క్ ఉంది. ఇది చిన్నపిల్లల కోసం ఆడుకునే వస్తువులు అలాగే ఇతర పరికరాలు ఉంటాయి. దీంతో పాటుగా చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన స్టాల్స్ కూడా ఇందులో ఉంటాయి. సాధారణంగా సాయంత్రం పూట అయితే ఇక్కడ జనాలు విపరీతంగా ఉంటారు. ఈ వర్కింగ్ డే కావటం వల్ల, అది కూడా ఉదయం సమయం కావటంతో జనం కొంత పలచగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ డైనో పార్క్ లో చిన్నారులు పెద్ద ఎత్తున ఆడుకోవటానికి సాయంత్రం సమయాల్లో వస్తూ ఉంటారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఈ డైనో పార్క్ మూసివేసి ఉంది. ఉదయం సమయంలో కొంత రద్దీ తక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని మూసివేసి ఉంచుతారు. మధ్యాహ్నం నుంచి మాత్రమే దీన్ని పిల్లల కోసం తెరిచి ఉంచుతారు. ఈ కోవలోనే ఈ ప్రమాదం జరిగింది. బీచ్ రోడ్ లో వెళ్తున్న వారు దట్టమైన పొగలు రావటం గమనించి దీనికి సంబంధించిన యాజమాన్యానికి సమాచారం అందించారు. అలాగే అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన వారు మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ లోపల ఉన్న వస్తువులన్నీ కూడా ప్లాస్టిక్, పిల్లలు ఆడుకునే వస్తువులు కావడంతో మంటలు అదుపులోకి చేయడం కొంత ఇబ్బందికరంగా మారింది. పూర్తి స్థాయిలో కూడా ఈ ప్లాస్టిక్ దగ్ధమైన తర్వాత మాత్రమే మంటలు ఆరిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిసరాల్లో అయితే దట్టమైన పొగలు అలుముకున్నాయి. మరోవైపు ఈ పార్కు వెనకనే భారీ అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడం, దట్టమైన పొగలు రావడంతో ఈ అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి. అయితే బీచ్ రోడ్డు మొత్తం కూడా జనసంచారం పెద్దగా ఉండదు ఉదయం సమయంలో. ఈ కోవలో ఎటువంటి ప్రమాదము, ప్రాణ నష్టం కానీ జరగలేదు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం వాటిని అదుపులోకి తీసుకువచ్చారు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.